హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు ద శ్రావణ్ బ్లాగ్స్. ఈరోజు అయితే డేట్ వచ్చేసరికి ఏప్రిల్ 1, 2024. ఈరోజు అయితే సిద్దిపేటకి పోతున్నా. సిద్దిపేటకి ఎందుకు పోతున్నా అంటే మన KTM Duke 125 అయితే రిజిస్ట్రేషన్ అవుతుందన్నమాట. అది నేను అప్పుడు ఫైనాన్షియల్ తీసుకున్నాను కాబట్టి అది రిజిస్ట్రేషన్ నా పేరు మీకు ఇంకా కన్ఫర్మ్ కాలేదు. ఇప్పుడైతే నా పేరు మీకు రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నాను, ఎందుకంటే వెహికల్ అయితే అమ్మేస్తున్నాను కదా. అందుకే నా పేరు మీకు చేయించుకొని వాళ్ళ పేరు మీకు చేపిద్దామని అయితే ఫస్ట్ అయితే నా పేరు మీకు చేయించుకుందామని అయితే సిద్దిపేటకి అయితే రిజిస్ట్రేషన్ ఆఫీస్కి అయితే వెళ్తున్నాను అనమాట. ఇప్పుడైతే సిద్దిపేట రిజిస్ట్రేషన్ ఆఫీస్కి పోయి మన బైక్ అయితే బైక్ రిజిస్ట్రేషన్ చేయించుకుందాం. ధరలు ఏమైనా ఉంటే చూపిస్తా, లేదంటే డైరెక్ట్ అక్కడికి వెనక కలుస్తా. ఇప్పటికైతే ఇంతే. ఇప్పుడే మన సెటప్ అయితే పెట్టేసిన గోప్రో ఇట్లా హెల్మెట్ పెట్టుకొని బైక్ వామప్ చేసుకొని ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోదాం. బైక్ 2 days అవుతుందా స్టార్ట్ చేస్తా, వెళ్ళిపోదాం. టైం వచ్చేసరికి 9:25 టైం అయితే 5 10:20 అవుతుంది. ఎక్కడికి వెళ్తే 10:30 వరకు రమ్మన్నారు. అక్కడికి కంప్లీట్ చేసుకుని ముందర వచ్చి మళ్ళీ వరకుంది. దానికి కూడా ఆఫీస్ ఉంది మళ్ళీ. అదికి అతను అది అయితే వస్తుంది, అది తీసుకొని అయితే వెళ్తున్నా. అది వాళ్ళు ఎందుకన్నది వెళ్తాను. ఇప్పుడే అదిగానే అయితే పిక్ చేసుకున్నాం. వెహికల్ అయితే పెట్రోల్ అయితే లేదు, లో ఫ్యూల్ అని పడ్డది. సో ఇక్కడ ముంగడ HP అయితే ఉంటుంది. HPకి వెళ్ళి పెట్రోల్ వేసుకొని స్టార్ట్ అవుదాం. రిజర్వ్ అనుకున్నా కానీ ఇక్కడ పోతున్నా కదా అని ఇటు వచ్చేసిన డైరెక్ట్గా సిద్దిపేటకి. ఒక దగ్గర వెళ్తుండే. .70 ఫ్యూల్ అయితే వచ్చింది. ఇందులో వచ్చేసరికి 3.8 వచ్చింది అనమాట. మళ్ళీ రోజు 60-70 ప్రూవ్ చేసుకుంటే మళ్ళీ కదా ఆడిపోయినా ఇంకేమైనా ఉంటాయి మాట్లాడుతున్నాం. లేదంటే డైరెక్ట్ అడుగుని కలుస్తాం. వచ్చేసరికి 10:29 అయిపోయింది ప్రజెంట్ అయితే. మనమైతే సిద్దిపేట అయితే రీచ్ అయిపోయినాము. ఒక 500 మీటర్స్ ఉంటుంది కొమ్మర్చేరు ఇక్కడ నుండి అయితే. ఆర్టీ ఆఫీస్ అయితే ఇక్కడ నుండి దగ్గర ఇంకా 4.5 to 5 kilometers అయితే ఉంటుంది అన్నమాట. స్ట్రైట్గా పోయి రైట్ తీసుకొని స్ట్రైట్ రోడ్ ఒకటే రోడ్ అనమాట. కరీంనగర్ రోడ్లో ఉంటుంది. ఆర్టీ ఆఫీస్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. ప్రజెంట్ అయితే మనం నియర్ కోమర్చేరు, ఇక్కడ లెఫ్ట్లో కనిపిస్తుంది కోమర్చేరు. A few moments later. పేపర్ వర్క్ అయితే చేయించడానికి అయితే మనకు తెలిసిన వాళ్ళ దగ్గరికి అయితే వచ్చాను అనమాట. ఆ పేపర్ వర్క్ కాగానే తీసుకొని అయితే వెళ్ళిపోదాం ఇక్కడ నుండి.
డాక్యుమెంటేషన్ అయితే కంప్లీట్ చేసిన. టోటల్ ఫీజు వచ్చేసరికి 1600 తీసుకురు. ఇప్పుడైతే రిజిస్ట్రేషన్ ఆఫీస్కి పోయి ఫస్ట్ సెకండ్ నెంబర్కి పోయి ఫోటో దిగి ఫస్ట్ కౌంటర్లో ఇమ్మని చెప్పారు. ఆఫీస్కి అయితే వెళ్తున్నాం అన్నమాట. ఇక్కడికి ఉండే రూటు దీని అయితే క్లోజ్ చేసారు. టోటల్ మొత్తం బ్యాగ్ వెనకలు పోవాల్సి వస్తుంది. ఇక్కడికి లోపలికి ఉండే ఇప్పుడు తీసేసి అక్కడికి వెళ్ళి పెట్టారు. మొత్తం చుట్టూ తిరిగి లోపలికి పోవాల్సి వస్తుంది. బైక్ అయితే లోపల తీసుకొని సెలవున్న పెట్టి తెచ్చుకుంటాం. ఓకే, లోపలికి కనుక కలుద్దాం. ఫస్ట్ అయితే సెకండ్ కౌంటర్లో అయితే పేపర్ డాక్యుమెంటేషన్ అయితే ఇచ్చేసిన తర్వాత దాని పక్కన ఉన్న కౌంటర్లోకి పోయి అయితే అండ్ ఫోటో అండ్ సైన్ పెట్టేసి 15 days తర్వాత మన ఇంటికి అయితే పోస్ట్ వస్తుందని అయితే చెప్పారనమాట. ఫైనల్లీ బైక్ పైనకైతే వచ్చేసాం. రిజిస్ట్రేషన్ అయితే అయిపోయింది అనమాట 10 minutes లోపు. ఫస్ట్ థర్డ్ కౌంటర్లోకి పోయి డాక్యుమెంట్ సబ్మిట్ చేసిన తర్వాత సైన్ తీసుకున్న తర్వాత సెకండ్ కౌంటర్కి పోయి ఫోటో దిగమని చెప్తున్నారు. రిజిస్ట్రేషన్ 15 to 20 days లోపు అయితే ఆర్సీ అయితే మన ఇంటికి అయితే పోస్ట్లో వస్తుంది, బై పోస్ట్ వస్తుంది అని చెప్పారు. టైం వచ్చేసరికి 11:45 అవుతుంది. ఎట్లయినా మనం ఇంటికి వచ్చేసరికి 1 అవుతుంది కాబట్టి తినేసి వెళ్ళినామంటే డైరెక్ట్ వర్క్ వెళ్ళొచ్చు. కూడా అక్షయ్ దగ్గర ఆగి తినేసి అయితే ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోదాం అన్నమాట. అక్షయ్ ఇక్కడికి వెళ్ళి వచ్చేసరికి 3 kilometers ఉంటుంది. అంటే జస్ట్ ఒక 10 kilometersలో 10 minutesలో పోదాం. మా వానికి అభిగానికి ఏదో జేసిప్ షోరూంలో వర్క్ ఉందట. జేసిప్ షోరూమ్ పోదాం అనుకుంటే జేసిప్ షోరూమ్ పోయి అక్కడ నుండి అక్షయ్ పోదాం. ఏం తీసుకుంటావు జేసిప్లా? ఏం తీసుకుంటావురా? పిన్నులు. సరే పోదాం. జేసిప్ షోరూమ్ ఉంటుంది కాబట్టి అట్లనే కేటీఎం షోరూమ్తో మాట్లాడి అనిల్ బ్రోతో మొన్న కాలేజ్కి నేను లిఫ్ట్ ఇవ్వాలి వర్క్లో ఉంది. అనిల్ బ్రోని కలిసి నెక్స్ట్ మన వెహికల్ గురించి కూడా మాట్లాడుకోదాం. వెహికల్ ఎందుకు తీసుకోలే అంటే కొన్ని ఇష్యూస్ వచ్చినాయి, కొన్ని ఏమంటారు మనీ అడ్జస్ట్ కాకనైతే క్యాష్ తీసుకోలేదు వెహికల్. మేబీ నెక్స్ట్ మంత్లో అది అయిపోతుంది. నెక్స్ట్ మంత్ 23 వరకు అయిపోతుంది అనుకుంటున్నా. చూద్దాం, హోప్ఫుల్లీ ఫింగర్ క్రాస్ చూద్దాం. బండి అయితే ఫిక్స్ అయినా 390 అడ్వెంచర్ స్టాండర్డ్ అని. అండ్ న్యూ మోడల్స్ 2 కలర్స్ వచ్చినాయి, వైట్ ఒకటి అండ్ ఆరెంజ్ అండ్ రెట్రో బ్లాక్ అని. వైట్ తీసుకున్నామని అయితే ఫిక్స్ అయినా. వైట్ కలర్ది 4,07,000 ఉంది. సో హోప్ఫుల్లీ నెక్స్ట్ మంత్ 23 కన్నా కావాలని అనుకున్నా. టూ వేరియంట్స్ వచ్చినాయి కదా, దాని ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది ఆడ. ఇప్పుడు అనిల్ బ్రోని కలిసిన మాట్లాడినా సేమ్ ప్రైజ్ వచ్చేసి బుక్ చేస్తా అని చెప్పిన. ఇక్కడ నుంచి అయితే జస్ట్ షోరూమ్కి అక్కడ నుంచి తినేసి ఇంటికి వెళ్ళిపోదాం. జేసిప్ షోరూమ్ కూడా సామాన్ తీసుకున్నాం. అది కూడా అయితే వస్తుంది. ఇక్కడ నుండి అయితే స్టార్ట్ అవుదాం. వచ్చేసరికి 12:06. అక్షయ్కి వచ్చి అయితే బిర్యానీ అయితే ఆర్డర్ పెట్టామన్నమాట. తినేసి అయితే ఇక్కడ నుండి అయితే వెళ్ళిపోదాం. ఆల్ వర్క్స్ అయితే దాన్ని సిద్ధి పెట్టుకొచ్చిన పనులల్లో
టైం చూసుకుంటే 1:40 అవుతుంది. సో ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయినా సిద్దిపేట నుండి 45 minutes లోపు అయితే దౌలతాబాద్కి అయితే రీచ్ అయిపోతాం. ఇక దౌలతాబాద్కి వెళ్ళాక కలుద్దాం. అభినయ్ ఇంటికాడ దించేసిన అనమాట. అభినయ్ దించేసి ఇంటికైతే వెళ్ళిపోతున్నా. ఇప్పటికైతే ఇంతే వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోకండి.